మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ ఉందని లాస్ట్ టైం మీరు కలిసినప్పుడు నాకు చెప్పారు. ఏంటంటే ఆ ప్రోడక్ట్, అది ఎట్లా పనిచేస్తుంది? అంటే మోకాళ్ళు కొంచెం స్ట్రెస్ లో ఉన్నాయని ఎప్పుడు తెలుస్తుందంటే మేడం, ఉదయాన్నే నిద్రలేయంగానే మోకాళ్ళు పట్టేయడం, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పులు రావడము, లేదా ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేసినప్పుడు లేకుండా పోవడము, లేదా కూర్చొని ఉండి పైకి లేసేటప్పుడు మోకాళ్ళు పట్టేయడం, ఇలా జరుగుతుందంటే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి గుజ్జు కరగడం మొదలు పెట్టింది. సో ఈ సిమ్టమ్స్ తో మనకు మోకాళ్ళు సిగ్నల్ ఇవ్వడం మొదలు పెడతాయి. సో గుజ్జు కరగడం మొదలు పెట్టిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడేది మనకు గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్. గ్రాండ్ వాక్. సో ఈ గ్రాండ్ వాక్ వాటర్ సాచెట్స్ రూపంలో వస్తుంది మేడం. ఒక సాచెట్ లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టు గ్లూకోజామిన్ 1.5 గ్రామ్స్, కాంట్రైటిన్ 1.2 గ్రామ్స్, కుర్కుమిన్ 1.5 గ్రామ్స్, కొల్లాజిన్ 40 mg, బోసిల్లస్ అరట 250 mg, పైప్రిన్ 10 mg, పైనస్ జెరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg, వైటమిన్ సి 80 mg. 8 రకాలు థెరప్యూటిక్ డోసులు, అంటే క్లినికల్ ట్రయల్స్ లో రోజుకి ఎంత మాక్సిమం డోసు వాడితే మోకాళ్ళు నొప్పి తగ్గింది, ఉన్నటువంటి గుజ్జు కరిగిపోకుండా కాపాడింది, మోకాళ్ళు ఫ్రీగా ఫ్లెక్సిబిలిటీ వచ్చి ఫ్రీగా నడవగలిగినారో ఆ డోసు గ్రాండ్ వాక్ సాచెట్స్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో రోజుకు ఒక సాచెట్ 250 ml వాటర్ లో మిక్స్ చేసుకొని భోజనం తర్వాత ఉదయం కానీ మధ్యాహ్నం కానీ తాగడం ద్వారా ఏమవుతుందంటే, అట్లీస్ట్ క్లినికల్ ట్రయల్స్ ఏం చెప్తాయంటే 3 to 6 months వాడాలని చెప్తాయి. సో అట్లీస్ట్ 1 month వాడినా కూడా వాళ్ళకి ఈ నొప్పి తగ్గడం మొదలు పెడుతుంది, కాళ్ళు ఫ్రీగా మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది, ఈ గుజ్జు కరిగిపోకుండా కంట్రోల్ చేయడం మొదలవుతుంది. ఇలా కాకుండా నొప్పి వస్తుందని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారనుకోండి, అప్పటికప్పుడు పెయిన్ కంట్రోల్ అవుతుంది కానీ గుజ్జుని కంట్రోల్ చేయదు, గుజ్జు అరిగిపోవడానికి కంట్రోల్ చేయదు. సో మనం ఏం చేస్తాము, పారాసెటమాల్ లేకపోతే ఇంకేదైనా డైక్లోఫెనాక్ జెల్ లేదా ఏదో గుజ్జుని ఆ సిమ్టమ్ ని కంట్రోల్ చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతాం. అవన్నీ పై మెరుగులు అవుతాయి కదా, అవన్నీ పై మెరుగులు, అవన్నీ సిమ్టమాటిక్ రిలీఫ్. గుజ్జును కాపాడు, ఆ ఉండే గుజ్జును కాపాడడానికి ఉపయోగపడేది గ్రాండ్ వాక్ లో ఉండేటటువంటి 8 రకాల సప్లిమెంట్స్. ఒక సాచెట్ రోజుకి తీసుకోవాలా, ఒక సాచెట్ రోజుకి 100 రూపీస్ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 1 month తీసుకునే విధానం ఎట్లా అండి? దీని 250 ml వాటర్ లో ఈ పౌడర్ అంతా ఏ టైం తీసుకోవాలి? మార్నింగ్ గానీ ఆఫ్టర్నూన్ గానండి. నైట్ మనం సజెస్ట్ చేయము. నైట్ ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, డైజెషన్ కొంచెం ఇష్యూస్ ఉంటాయి. మార్నింగ్ గానీ ఆఫ్టర్నూన్ గానీ ఫుడ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా 250 ml వాటర్ లో కలుపుకొని, నార్మల్ వాటర్, ఇది ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం తీయగానే ఉంటుంది, అంటే అది అగైన్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్, డయాబెటీస్ పేషెంట్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఆ 250 ml వాటర్ ప్రతిరోజు తీసుకోవాలన్నమాట. దీంతో పాటుగా వేరే ఏదైనా మెడిసిన్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం, వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది మీరు మాట్లాడేది డ్రగ్ ఇంటరాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఎనీ డ్రగ్ మీరు తీసుకునేటప్పుడు ఒక టాబ్లెట్ కి ఇంకో టాబ్లెట్ మధ్య కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే అవన్నీ డిఫరెంట్ కెమికల్స్. అవి కెమికల్స్ అన్ని తీసుకొచ్చి మనం స్టొమక్ లో డంప్ చేసినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది, లేదా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అన్నా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ గానీ అలర్జీస్ గానీ అవన్నీ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఏముండదు మేడం, అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి నేచురల్ గా అన్ని దగ్గర దొరికేవి. ఇప్పుడు కుర్కుమిన్ అంటే పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్, ప్రతిరోజు పసుపు లేకుండా మనం ఏ భోజనం ఉండదు, ఏ కూర ఉండదు. ఇంకొకటి పైప్రిన్ అంటే మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్, మిరియాలు లేకుండా మనం ఏ భోజనం చేయము. ఇంకొకటి పైనస్ జెరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఒక బెరడు నుంచి తీసింది. సో ఇవన్నీ నేచర్ లో దొరికే వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసేసినట్టు కాబట్టి, అంటే అన్ని మన కల్చర్ కి సంబంధించి మన ఆహార అలవాట్లలో ఉన్న వాటిని ఉన్నటివి మాక్సిమం ఇంగ్రీడియంట్స్ అందులో ఉంటాయి. దీంట్లో గ్లూకోజామైన్, కాంట్రాక్టిన్, కొల్లాజిన్ అనేటివి మనం సిమెంట్, ఇటుక రాళ్ళు ఎట్టయితే పోస్తామో ఆ విధంగా ఈ గ్లూకోజామైన్, కాంట్రాక్టిన్, కొల్లాజిన్ అనేది ఆ గుజ్జులోకి వెళ్ళి ఆ గుజ్జు యొక్క హెల్త్ ని పెంచుతుంది. ఆ హెల్త్ పెంచినప్పుడు ఆటోమేటిక్ గా ఆ గుజ్జు సమర్థవంతంగా ఉంటది కాబట్టి ఎముకలు ఒకదానికి ఒకటి దగ్గర రాకుండా అది కాపాడుతుంది కాబట్టి నొప్పులు రాకుండా ఉంటాయి. ప్రైస్ ఎంత ఉందండి ఈ డబ్బాలో? అంటే టోటల్ గా ఎన్ని ఉంటాయండి సాచెట్స్ అందులో? ఒక బాక్స్ లో 10 సాచెట్లు ఉంటాయి, కానీ మనం మినిమం 3 months తీసుకోమని చెప్తాం. 3 months. ఒకవేళ 3 months తీసుకోలేకపోయినా 1 month కంపల్సరీ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఇది సప్లిమెంట్ కాబట్టి అట్లీస్ట్ 1 month వాడితేనే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఆ రకంగా ఓవరాల్ గా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గి గుజ్జు హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళకి ఆపరేషన్ కి పోవాల్సిన టైంని బాగా పొడిగిస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేదానికి ఛాన్స్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే.